సార్ ఇటు మొన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారి రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ఒక ఏబిఎన్ జర్నలిస్టు పైన వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన మొత్తం వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. చాలామంది స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఇప్పటివరకు కూడా ఎటువంటి కేసు అయితే ఫైల్ చేయలేదంట. మరి మీ ఒపీనియన్ సార్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉంటే ఎవరు సభలు పెట్టుకున్నా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద ఉంటుంది, ఆ ప్రభుత్వం మీద. మొన్న అది ఏబిఎన్ జర్నలిస్ట్ మీద దాడి జరగడం దురదృష్టకరమే. ఎందుకంటే ఉండొచ్చు పార్టీ పేపర్లో కూడా పార్టీ లైన్స్ వచ్చినాయి. ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది. ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్సీపీని వెనకేసుకొస్తారు. అలాగే కొంచెం ఏబిఎన్ అంటే ఆంధ్రజ్యోతి పేపర్ అయినా కానీ, ఈనాడు పేపర్ అయినా కొంత తెలుగుదేశం పట్ల లీనింగ్స్ ఉంటాయి. ఇవి ఇటీవల కాలంలో జర్నలిజంలో వచ్చిన పోకడలు, అంటే యాజమాన్యాల్లో పోకడలు. అంతకుముందు అయితే నిష్పక్షపాతంగా ఉన్నట్టు ఉండేవారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి కాబట్టి కొంచెం ఇటులైను అటులైను తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు కవరేజ్కేమో ఇద్దరు పోవాల్సిందే కదా. అంటే అధికారం పార్టీలో సభలు పెట్టుకున్నా ఈ పేపర్లలో వ్యక్తులు పోతారు, వాళ్ళు ఏం లోపాలు జరుగుతున్నాయని వెతికి చూస్తారు. కానీ కొంచెం అది దాడి చేయడం అనేది అంత మంచి సాంప్రదాయం కాదు. సార్ ఇప్పటివరకు అంటే ఎటువంటి కేసులు అయితే నమోదు కాలేదని చెప్పేసి వాళ్ళు కూడా ట్విట్టర్లో పెట్టడం చూస్తున్నాం. మరి కేసు ఇంకా ఎందుకు నమోదు చేయలేదు? ఇవి చెప్తున్నాను కదా, పోలీస్ వ్యవస్థ కూడా చాలా మార్పు చెందింది. పూర్వమైతే కొంచెం నిష్పక్షపాతంగా వ్యవహరించేవాళ్ళు. ఇప్పుడు అధికార పార్టీ కొమ్ముగాయడం సహజమైపోయింది కాబట్టి చేయకపోవచ్చు. అదేం వింతగా నాకేం కనపడలేదు. సార్ ఇటు పవన్ కళ్యాణ్ గారి పైన అంటే గుంటూరులో ఒక సమన్స్ జారీ చేసింది, క్రిమినల్ కేసు నమోదు చేసింది. అది వాలంటీర్ల మీద ఆయన వ్యాఖ్యలు చేస్తారు కదా, దానికి ఇప్పుడు 25 నాడు అటెండ్ అవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది సార్. మరి ఎలా ఉంటుందంటే అంటే ఈ మామూలు కోర్టులో పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత డెఫినెట్గా కోర్టు సమన్ ఇస్తారు. సరే హాజరవుతారు, వాళ్ళ అడ్వకేట్ ఉంటారు, వాదన చేసుకుంటారు. కేసు తర్వాత ఏమవుతుందో తర్వాత విషయం. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏసీబీ కాస్త ఫుల్ ఫైల్లో ఉంది అని అంటున్నారు సార్. అంటే చూసాం, హెచ్ఎండి అధికారి దొరికాడు ఏసీబీ రైట్లో. మళ్ళీ ఇప్పుడు ఒక అమ్మాయి జ్యోతి అనే అమ్మాయి కూడా దొరికింది ఏసీబీ దాడుల్లో. అంటే మొత్తం దాడులన్నీ చేయిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవి మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంతా కూడా బయట పెడుతున్నారని చెప్తున్నారు సార్. మరి ఎందుకు సార్? ఇప్పుడు బీఆర్ఎస్లో సచ్చీలమైన ప్రభుత్వం అని చెప్పలేను. వాళ్ళు కూడా ఎంతో కొంత ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునే దానికైతేనేమి, ఇతరత్ర ఖర్చులకు అయితేనేమి డబ్బులు వసూలు చేసిన సంగతి జగద్విదితమే, అది కాదనిలేము. అవి పాత కేసులన్నీ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళ దృష్టికి వచ్చినాయో, కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చినాయో వాళ్ళు తిరగదోడుతున్నారు. ఏసీబీ ఎంక్వైరీ చేయించడము ఇవన్నీ జరుగుతున్నాయి. సహజంగా ఇప్పుడు జరుగుతాయి, అంతేగా. సరిగ్గా చివరిగా మన సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ని కొట్టేయడం జరిగింది సార్. అంటే ఎలక్టోరల్ బాండ్స్ వలన అంటే ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, బీజేపీ చాలా ఉపయోగపడింది అని కూడా చెప్పడం చూస్తున్నాం సార్ చాలామంది. ఏంటి సార్ మీ ఒపీనియన్? అంటే ఎన్నికల్లో ఖర్చులు అయితే ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అయితే ఇది ఇంత మీరు ఖర్చు పెట్టాలా, అసెంబ్లీ అభ్యర్థి ఇంత, పార్లమెంట్ అభ్యర్థి ఇంతే ఖర్చు పెట్టాలా అంటే వాళ్ళకి ఎన్నికల సంఘానికి మేము రిటర్న్స్ ఫైల్ చేయాల్సింది ఉంటుంది. రిటర్న్స్ ఫైల్ చేయకపోతే చాలా ఇబ్బందికరం. ఓడని గెలవని రిటర్న్స్ అయితే ఫైల్ చేయాలి. ఫైల్ చేయకపోతే ఎన్నికలు పాల్గొనే డిస్క్వాలిఫికేషన్ రావచ్చు. అందుకోసమని ప్రతి ఒక్కరూ తప్పో ఒప్పో ఎంతో కొంత ఖర్చు పెట్టేది ఒకటైతే కనుక ఎన్నికల కమిషన్ పరిమితులు ఉంటాయి కాబట్టి ఆ పరిమితులు లోబడే డిక్లరేషన్ ఇస్తుంటారు. ఈ డిక్లరేషను ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఎన్నికల బాండ్ల రూపంలో
డబ్బులు ఎన్నికల బాండ్లు కొనుక్కోవచ్చునని. దానివల్ల అత్యధికంగా లాభపడింది బీజేపీ. దాదాపు 6,000 కోట్లేమో వాళ్ళకు ఎన్నికల బాండ్స్ రూపంలో వచ్చింది. ఈ తర్వాత ఇక్కడున్న పార్టీలు కూడా వైఎస్ఆర్సిపి, మన కాదు వైఎస్ఆర్సిపి అండ్ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీకి 3వ స్థానము 4వ స్థానంలో ఉన్నారు. అంటే ఇవి 100 కోట్లలో ఉన్నాయి, 50 కోట్లలో బాండ్లు. పారిశ్రామికవేత్తలో కొందరు ధనిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొనుక్కున్నారు ఈ బాండ్స్. ఎందుకంటే మా చట్టంలోనే ఉంది, ఎవరైతే కొంటారో వారి పేర్లు రివీల్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొటెక్షన్ ఇచ్చినారు. వాళ్ళు కూడా పనులు చేయించుకునే దానికి ఇదొక అవకాశం. పార్టీలకు సహకారం అందించడము ధన రూపంలో, బాండ్ల రూపంలో ఏదైనా పనులు ఉంటే చేయించుకునేది అది వాస్తవము. అది సుప్రీంకోర్టు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది ఒక విధమైన పనులు నెరవేర్చుకునే దానికి ధన సహాయం చేయడమే పార్టీలకు అనేది ఒక విధమైన స్టాండ్ తీసుకొని వాటిని రద్దు చేసినారు. దాని పర్యవసానాలు ఏమవుతాయా అనేది ఒక ఆలోచన. ఏమి రానంటే ఇప్పుడు రద్దు చేసిన తర్వాత ఇంతవరకు 6,000 కోట్ల రూపాయలు దగ్గర ఈడ 100 కోట్లలో ఇటు బీఆర్ఎస్కి కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ ఇచ్చినారు. ఇచ్చినప్పుడు ఇవి వెనక్కి ఇవ్వాల్సింది ఉంటుంది, లేదంటే ఖర్చులు అనామతిలో చూపించుకోవాల్సింది ఉంటుంది. వెనక్కి ఇవ్వాలని అంటే అదొక న్యూసెన్స్ అవుతుంది. ఇవ్వలేరు కదా, ఏదో పనులు చేయించుకుంటారు కాబట్టి ఎన్నికేమి ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పద్దు లేదు కదా, ఏదో ఇంత కొన్నారని పార్టీలు చెప్పాల్సిన అవసరం లేదు. పలానులు కొన్నారని చెప్పదు, అది అకౌంట్లో ఉండవు కాబట్టి అంతే, ఇంకా వసూలు చేసేదానికి ఉండదు. బాండ్ రూపంలో కొనేదానికి, వసూలు అంటే బాండ్ రూపంలో కొనేదానికి ఉండదు. ఆ ఫెసిలిటీ పోతుంది. వాస్తవంగా అయితే చట్టం ప్రకారం అయితే ఎవరైతే కొన్నారో బాండ్లు వాళ్ళు బాండ్లతో వాళ్ళ బాండ్లు వెనక్కి ఇచ్చేసి డబ్బులు తీసుకోవాలా. కానీ వీళ్ళు అడగరు, వాళ్ళు అడగరు, ఎవరు అడుగుతారు, అది అట్లే ఉంటుంది. సార్ ఇప్పుడున్న హవా చూసుకుంటే మరి ఏపీలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉందా, లేకుంటే టీడీపీ జనసేన కూటమి వైపు ఉందా? ఇప్పుడైతే ప్రస్తుతానికి టీడీపీ జనసేనకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కొంచెం వైఎస్ఆర్సీపీ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. రేపు బీజేపీ ఒకవేళ సీట్లు అడిగి వాళ్ళకి సీట్లు కేటాయించినప్పుడు ఒక రాయలసీమ ప్రాంతంలో అయితేనేమి ఒక 20 సీట్లలో కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మైనారిటీ వర్గాల ఓట్లు వైఎస్ఆర్సీపీ పోయే అవకాశం ఉంది. కాకపోతే కోస్టలాంధ్రాలో బీజేపీ బలం రావచ్చు, ఎందుకంటే మోడీ ప్రభావం ఒకటి ఉంది కాబట్టి. అవి బేరీ చేసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ. అటు టీడీపీ జనసేన పార్టీ అధిష్టానం ఇద్దరు కూర్చొని వాళ్ళు చర్చించుకొని నిర్ణయం తీసుకోవాల్సింది. అది మేము చెప్పలేం కదా, అంచనా వేయలేం కదా. అది ఏ రోజుకి ఆ రోజు మారుతుంటాయి కదా.